ఒకానొక టైంలో అప్పుడు అసిస్టెంట్‌గా ఉన్న మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ 'హరీష్ శంకర్' గారు గూడా నాకొక 'చింతకాయలు' అనే సినిమాలో 'చింతకాయల రవి' అనే సినిమాలో నన్ను రికమెండ్ చేసి అమెరికా పంపించారు అప్పట్లో. అప్పటినుంచి మా సన్నిహిత సంబంధాలు మాకుండేవి. నన్ను నిర్మాతం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఒకరోజు పిలిచి ఎందుకో అన్నాడు, "గని నువ్వు సినిమాలు చేస్తావా? నేను నిర్మాత చేస్తానన్నాడు." నేను షాకయ్యాను. నేను నమ్మలేదు. నన్ను 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 నేను నమ్ముకోలేని పరిస్థితిలో గూడా నన్ను నిర్మాత చేస్తే చాలామంది ఆయన అభివృద్ధి కోరుకుని ఆయన సన్నిహితులు గూడా, "నువ్వేంటే గణేష్ సినిమా చేయటం" అంటే గూడా నేను మాటిచ్చాను, మాట తప్పను అనేసి నన్ను నిర్మాతం చేసిన పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. 'గబ్బర్ సింగ్' ఒక చరిత్ర. ఈరోజు మార్నింగ్ ఎక్కడో వాకింగ్ చేసి బయటకొస్తుంటే, "ఏందన్నా 'గబ్బర్ సింగ్' రిలీజు అంటున్నావు, టీవీలో వస్తుంది, గొడవ గొడవగా ఉంది. రెండో రిలీజ్‌కి ఇంత క్రేజ్ అయిందా?" అని అడిగాడు ఒకాయన. నేనన్నా, "హిందువులకి భగవద్గీత, ముస్లింలకి ఖురాన్, క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో, పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా 'గబ్బర్ సింగ్' ఎంత పవిత్రమైందిరా బాబు. అది అప్పుడు చిరస్థాయిగా గుండెల్లో ఉండిపోయేది" అని చెప్పాను. దాని గురించి మనం ఏం చేయలేం. ఈ సినిమా అణువణువున ఏ బ్రహ్మ ముహూర్తాన ఆ భగవంతుడు ఈ ముహూర్తాన్ని క్లాప్ కొట్టించాడో గాని, ఏ బ్రహ్మ ముహూర్తం హరీష్ శంకర్ గురించి చెప్పాలి. హరీష్ శంకర్ అనేవాడు జీవితంలో కోపానికి, పగకి తేడా ఉంటది. కోప్పడేవాడు ఎవడో హానికరం. కోపం అనేది నీడపాము లాంటిది. అది కరిచినా ప్రమాదం లేదు. పగ అనేది నాగుపాము లాంటిది. కరిస్తే చచ్చిపోతాం. మేమందరం కోప్పడే బ్యాచ్ అది. మేము ఏదున్నా గబగబా మాట్లాడుతుంటాం గానీ, మేము ఏది మనసులో పెట్టుకోం. మాకు ఆ క్షణాన ఆ పని అయిపోవాలి. ఆ క్షణం అది అయిపోవాలి. అంతేగాని మాకు కోపమో, మాకు ఈగోనో, మాకు మాట్లాడటం రాదని మీరు అనుకోవద్దు. మేము చాలా చిన్న స్థాయి నుంచి వచ్చినోళ్ళం కాబట్టి, చిన్న కుటుంబాల నుంచి వచ్చినోళ్ళం కాబట్టి, ఈ రంగుల ప్రపంచంలో మాకో స్థాయి వచ్చింది కాబట్టి, ఈ రంగుల దాంట్లో మాకో పేరొచ్చింది కాబట్టి, దీన్ని నిలుపుకునే తాపత్రయంలో మేము గబగబా మాట్లాడి కొన్ని తప్పులు చేస్తే, దాన్ని మీరు మనసుకు తీసుకొని, మమ్మల్ని హర్ట్ చేశాడు, మీ చేతిలో పెన్ అనే ఆయుధంతో మా జీవితాన్ని మీద మచ్చ రాయకూడదని మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటూ, మీ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ, మీ అందరి ఆశీస్సులతో మేము పైకి రావాలని ఇంకొకసారి కోరుకుంటున్నాం. ఈ 'గబ్బర్ సింగ్' అనే సినిమాని అణువణువున ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి క్షణం, ప్రతి కష్టం హరీష్ శంకర్‌కే చెందుతుంది. హీరో గారితో అంతకుముందు నేను 'తీన్మార్' సినిమా తీశా. హీరో గారు ఎవరేం చెప్తే అది చేస్తాడు పాపం. నమ్మితే వదిలేస్తాడు. 'గబ్బర్ సింగ్' అనే చిత్రాన్ని హరీష్ శంకర్ ఏం చెప్తే అది చేద్దామని ఫస్ట్ డే నాతో చెప్పాడు. "బాబు నేను షర్ట్ గుండీలిప్పితే పోలీసు అడిగిపోతాడా" అని అడిగాను నేను ఒకరోజు. "నీకెందుకురా, నువ్వు దూరం కూర్చో" అనేవాడు నన్ను. ఆయన ప్రతి ఒక్కటి అంత గొప్ప సినిమా. 12 సంవత్సరాల కెరీర్‌లో ఆ ప్రయాణంలో ఒక్కొక్కళ్ళు మల్లెపూలు ఇస్తే కొంత తలలో పెట్టుకుంటారు, కొంత ఎక్కడో పెట్టుకుంటారు. హరీష్ శంకర్‌ని వాడుకునేవాడికి తెలుస్తది హరీష్ శంకర్ పవర్ ఏంటో. వాడుకోనివాడు ఎక్కడో పెట్టుకుంటే మనం ఏం చేస్తాం దానికి? ఇప్పుడు మల్లెపూలు ఉంటాయి. కొందరు తలలో పెట్టుకుంటారు, కొందరు దేవుడి దగ్గర పెడతారు, కొందరు ఇంకెక్కడో పెడతారు. మా హరీష్ శంకర్ అనే ఒక డైమండ్‌ని ఎక్కడో పెడుతున్నారు. హరీష్ శంకర్ అనేవాడు నాకొస్తే, హరీష్ శంకర్ అనేవాడు ఎక్కడిదే ఆ పువ్వు అనేవాడిని ఎట్లా నేను చూపిస్తాను నేను. హరీష్ శంకర్ అనేవాడిని అద్భుతంగా ఒక సీసాలో అద్భుతమైన సీసాలో సారా పోతే సారా సీసా అవుద్ది, పాలు పోతే పాలు సీసా, అమృతం పోతే అమృతం సీసా అవుద్ది. హరీష్ శంకర్ అనేవాడు సీసాలు అంటాడు. ఆ సీసాలో అద్భుతమైన సినిమా కథ చేసుకుంటే హరీష్ శంకర్ తెలుగు ఇండస్ట్రీలో రాబోయే 25 ఏళ్ళు డైరెక్టర్‌గా నంబర్ 1గా ఉంటాడు. నాకు తెలుసు.